ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ చేరుకున్నారు. నోవాటెల్లో కాంగ్రెస్ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారు కూడా హాజరయ్యారు. అలాగే ఇప్పటి వరకు సందిగ్ధంగానే ఉన్న కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం ఎంపీ అభ్యర్థుల విషయంలో ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాదిక్ లైవ్ లో అందిస్తారు. మరిన్ని అప్డేట్స్ ని సాదిక్, ఈ రోజు జరిగే సమావేశంతో ఎంపీ అభ్యర్థుల విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోందా? ఎస్ రేణుశ్రీ, ప్రధానంగా చూసినట్టయితే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో చర్చలు ఇంకా కొనసాగుతుంది. ప్రధానంగా ఇప్పటికే ప్రకటించినటువంటి 14 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అభ్యర్థులందరితో కూడా వారు ఏ విధంగా ప్రచారంలోకి ముందుకెళ్లడంపైన కూడా దిశ నిర్దేశిస్తున్నారు. ఇక మిగిలినటువంటి 3 పెండింగ్ స్థానాలపైన కూడా చర్చ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఈ 3 పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థులకు సంబంధించి కూడా ప్రకటించాల్సి ఉంది. దాన్ని ఈ రోజు కానీ లేకుంటే రేపు కానీ ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే మనకు ఇదొక అంశం చూసినట్టయితే ఎన్నికల ప్రచారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనిపైన మాత్రం కేసీ వేణుగోపాల్ మాత్రం పూర్తి స్థాయిలో అభ్యర్థులకైతే సూచనలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా మంది కొంత వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతాలను వెనుకబడి ఉన్నారు ప్రచారంలో. సో డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఏ విధంగా తీసుకెళ్లాలి, ఇప్పటికే పాంచ్ న్యాయ్ సంబంధించిన అంశాలు అంటే అంటే మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి 5 గ్యారంటీ స్కీమ్తో పాటుగా మరో 25 అంశాలను పూర్తి స్థాయిలో మేనిఫెస్టోను ప్రజల్లో క్షేత్రస్థాయిలో ఏ విధంగా తీసుకువెళ్లాలనిపైన కూడా వారికి దిశ నిర్దేశిస్తున్నారు. ఉదయం 7 గంటలకే ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయబోతుందనే అంశాలను కూడా పూర్తి స్థాయిలో వారికి అవగతం అయ్యే విధంగా చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీ స్కీమ్స్ ఏ విధంగా అయితే ప్రజల్లోకి చైతన్యవంతం తీసుకొచ్చారో అదే తరహాలో ఈ పాంచ్ న్యాయాన్ని కూడా తీసుకొచ్చే లక్ష్యంగా ఏ విధంగా పనిచేయాలి, ప్రజలతో ఏ విధంగా ఇంటరాక్ట్ కావాలి అన్న దానిపైన కూడా దిశ నిర్దేశిస్తున్నారు. ఇదొక అంశం చూసినట్టయితే భారీ బహిరంగ సభలు, అదేవిధంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ యొక్క టూర్ల పైన కూడా ఈరోజు సమీక్ష సమావేశాలు అయితే చేస్తున్నారు. అయితే భారీ బహిరంగ సభలు నిర్వహించకుండా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ద్వారా ప్రజలను మొబిలైజ్ చేయాలి. ఎందుకంటే వేసవి ఎండ తీవ్రతగా ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. ప్రధానంగా చాలా నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకమైనటువంటి స్థానికమైనటువంటి మేధావి వర్గంతో కూడా అభ్యర్థులు ఇంటరాక్ట్ కావాలి. బీజేపీ మద్దతు విధానాలను, అదేవిధంగా బీజేపీ చేస్తున్నటువంటి అంశాలన్నీ కూడా ప్రజలు చైతన్యవంతం చేసే విధంగా మేధావి వర్గాన్ని కూడా కలుపుకొని ప్రచారంలో వారిని కూడా భాగస్వాములు చేయాలని కూడా కేసీ వేణుగోపాల్ అభ్యర్థులకైతే సూచనలు చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికే తెలంగాణలో 6 గ్యారంటీ స్కీమ్స్తో పాటుగా ప్రజా పరిపాలన కొనసాగుతున్నటువంటి అంశాన్ని కూడా ప్రజల దగ్గరికి విస్తృతంగా తీసుకువెళ్ళాలి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం ఈ 2 అంశాలను ప్రజల్లోకి సమపాలనలోకి తీసుకువస్తూనే కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత జరగబోయేటువంటి అంశాలు ఈ పాంచ్ న్యాయ, అదేవిధంగా 25 అంశాలు కూడుకున్నటువంటి అంశాలను కూడా ప్రజల దగ్గరికి చేరువ తీసుకువెళ్ళాలి. ఎందుకంటే దేశాన్ని కాపాడే విధంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉంటుంది. బీజేపీ మతత్వ రాజకీయాల వల్ల దేశం విచ్ఛిన్నమైనటువంటి ప్రమాదం ఉన్న నేపథ్యంలో దాన్ని అరికట్టాలని కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలని కూడా కేసీ వేణుగోపాల్ అయితే చెప్తా ఉన్నారు. దీంతో పాటుగా ఇక మిగతా సంబంధించినటువంటి ప్రచారంలో వెనుకబడిన వెనుక వెడుగు ఉన్నటువంటి వాళ్ళను ఏ విధంగా ముందుకెళ్ళాలి, సామాజిక సమీకరణలు, అదేవిధంగా ఇతరత్ర అంశాలను కూడా పొందుపరుస్తూ ఎక్కడికక్కడ మీటింగ్ పెట్టాలి. ప్రతి మినిట్ కూడా వాళ్ళు మనం గెయిన్ చేసుకునే విధంగా ఏ విధంగా ప్రచార సరళిని ముందుకు తీసుకెళ్ళడానిపైన కూడా ప్రచారంలో ముందుండాలి. ప్రత్యర్థులకు రాకముందుకే మనమే అప్పటికే డోర్ టు డోర్ ఓటర్ల దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు, అదేవిధంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చినాక ఏం చేయబోతున్న అంశాలు కూడా ఎప్పటికప్పుడు చెప్పే విధంగా మాత్రం ఉండాలి. డోర్ టు డోర్ క్యాంపెయిన్ అన్నది ప్రధానంగా తీసుకోవాలన్న అంశాన్ని కూడా కేసీ వేణుగోపాల్ అయితే దిశ నిర్దేశిస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీ చీఫ్గా కూడా తాను కూడా ఇప్పటివరకే చాలా సంబంధించినటువంటి అంశాలు అంటే నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సన్నాహక సమావేశంలో పాల్గొనడం జరిగింది. సో దానికి సంబంధించిన అంశాలు కూడా ఒక రిపోర్ట్ కూడా కేసీ వేణుగోపాల్కు ఇవ్వడం జరిగింది. ఇతరత్ర సంబంధించిన అంశాలన్నీ
అంశాన్ని కూడా పొందుపరుస్తూ కూడా ఇంకా చర్చ కొనసాగుతూ ఉంది. సో ఈరోజు ఇక మిగిలినటువంటి మూడు పార్లమెంటు సెగ్మెంట్ సంబంధించిన అభ్యర్థుల ఖరారు కూడా ఈరోజు వచ్చే అవకాశం ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ రోజు కానీ లేకుంటే రేపు కానీ వెల్లడించే అవకాశం ఉంది. అందులో ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఈ మూడు పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించిన అభ్యర్థుల ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ప్రస్తుతం అయితే ఈ 14 సంబంధించిన పార్లమెంటు నియోజకవర్గాల సంబంధించినటువంటి అభ్యర్థులు వచ్చారు, మంత్రులు వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దీపదాస్ మున్షి ఇన్ఛార్జితో పాటుగా మిగతా సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా రావడం జరిగింది. సో ప్రతి అంశాన్ని కూడా పూర్తీకరించడం జరిగింది. ఇప్పటికే ఈ అంశంలో మనకు ప్రధానంగా సునీల్ కనుగోలు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఇప్పటివరకు సర్వేల ద్వారా కానీ లేకపోతే స్థానికమైన పరిస్థితులు ఎప్పటికప్పుడు అభ్యర్థులకు చెప్పి ఎక్కడెక్కడ గ్యాప్ ఉంది ఆ గ్యాప్ను పూరించే విధంగా అభ్యర్థులు ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న స్ట్రాటజీ కూడా ఆయన కూడా ఒక రిపోర్ట్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఈ అనేక అంశాలన్నింటిపైన కూడా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలుచుకునే లక్ష్యంగా అయితే పూర్తి స్థాయిలో తన వ్యూహాలకు మరింత పదును పెడుతూ ముందుకెళ్తుంది. రైట్, థ్యాంక్ యూ సాదిక్.